బడుగుల వంచనలో జగన్ మహానగరుడు అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీ వర్గాలకి వంచ చేస్తుంటే జగన్ చూడలేక మాపై బురద చల్లుతున్నాడని మంత్రి పార్థసారథి అన్నారు. అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి ఈ రోజు దేశ చరిత్రలోనే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారంలో ఈ వైన్ షాప్స్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం లేదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు గౌడ సోదరులకి వారికి కులపరంగా వృత్తి అయినటువంటి మద్యం కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి వైన్ షాప్స్ని 10% రిజర్వేషన్ చేయడం కానివ్వండి, బార్ల వ్యాపారాన్ని 10% రిజర్వేషన్ చేయడం కానివ్వండి, బలహీన వర్గాలు ఆర్థికంగా పెరగాలనే కాంక్ష తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఏ విధంగా ఉందో, కూటమి ప్రభుత్వంలో ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంతేకాదు అన్ని వర్గాలకు కూడా ఒక ఆర్థిక పరిస్థితి పరిమితించకపోయినా కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఊబిలో నెట్టేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాడకుండా బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయాలి అనే లక్ష్యంతో అనేక నిర్ణయాలు, మన ఫిషర్మెన్కి 10,000 నుంచి వేట నిషేధిత సమయంలో 10,000 నుంచి 20,000కి పెంచడం కానివ్వండి, నాయి బ్రాహ్మణులకి 10,000 నుంచి 25,000కి గౌరవవేతనం పెంచడం కానివ్వండి, మరి నాయి బ్రాహ్మణుల షాప్స్కి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం కానివ్వండి, చేనేత కార్మికులకి మరి హ్యాండ్లూమ్స్ అయితే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్లు, అంతేకాకుండా మరి నేతన్నలకి 25,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం. ఇవన్నీ కూడా బలహీన వర్గాల పట్ల మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏం పాటిదో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని అంతేకాకుండా బలహీన వర్గాలకు ఉపయోగపడే అన్ని పనులు కూడా అడ్డుకుంటూ అడుగడుగున అడ్డుకుంటూ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ వైసీపీ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని పోలవరం ప్రాజెక్ట్ అయితే కొన్ని లక్షల మంది, కోట్లాది మంది బీసీలు ఎవరైతే కౌలు రైతులుగా కానివ్వండి, లేదా చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉన్నా కూడా దాని మీద అడ్డుకుంటుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు, మరి ఈరోజు ఒకప్పుడు విద్య అనేది కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమై ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా వారికి ఆర్థిక సాయం చేస్తూ వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది వారికి నైపుణ్యాలు అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది వైసీపీ. అంతేకాకుండా మరి ఈరోజు అనేక పెట్టుబడులు వచ్చి తద్వారా మరి బీసీలకి సామాజికంగా గౌరవం, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, బీసీలకి ఎస్సీలకి వారి కుటుంబంలో ఒకరికో ఇద్దరికో ఉద్యోగ అవకాశాలు వస్తే వారి కుటుంబాలు సమాజంలో గౌరవం పొందుతాయి అనే లక్ష్యంతో సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన, ఇంకో పక్కన బీసీలకి ఎస్సీలకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తూ ఉంటే ఈరోజు ఏ విధంగా మరి వైసీపీ ప్రతి విషయంలో కూడా అడ్డు తగులుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తామని మరి బలహీన వర్గాలకి మేలు చేస్తే కూటమి ప్రభుత్వానికి బలహీన వర్గాల్లో పరపతి పెరుగుతుందని చెప్పేసి అన్ని విషయాల్లో కూడా అడ్డుకుంటున్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా కూడా ఈ 15 నెలల కాలంలో దాదాపు 47,500 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. గతంలో ఏ విధంగా అయితే బలహీన వర్గాలకి, దళితులకి బెదిరింపులు, రోడ్ల మీదకి ఈడ్చి కొట్టిన సన్నివేశాలు మనం కళ్ళారా చూసాం. బలహీన వర్గాల మీద దాడులను చూసాం, బలహీన వర్గాల్ని అవమానం చేసే పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా బలహీన వర్గాల వెంక కన్నెత్తి చూడాలన్నా, దళితుల్ని కించపరచాలన్నా వాళ్ళకి తగిన శిక్ష వేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు బలహీన వర్గాలు మేలు జరిగే విధంగా మరి అన్నా క్యాంటీన్లు, ఏ పేదవాడైనా సరే, ఏ బీసీ సోదరుడైనా సరే దూర ప్రాంతాలకు వెళ్తే మరి చక్కటి భోజనాన్ని పెట్టి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. దాదాపు 50% రిజర్వేషన్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే డిఎస్సి 16,500 మందిని నియామకం చేశాం. పోలీస్ శాఖలో కానివ్వండి, మరి అదేవిధంగా
మరి హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి అనేక వేల ఉద్యోగాలు మరి ఈరోజు కల్పించామంటే బలహీన వర్గాలకి ఏ విధంగా మేలు జరిగిందో కూడా ఒకసారి ఆలోచించేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి ఈరోజు మా బలహీన వర్గాలు, నేను బలహీన వర్గాలకి ఛాంపియన్ని, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనుకునే వైసీపీ పార్టీ, మేము బలహీన వర్గ నాయకులు అని చెప్పుకునే బలహీన వర్గాల నాయకులు శాసన మండలిలో చంద్రయ్య గారి కుమారుడికి ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను. మరి మీ ప్రభుత్వంలో ఆ రోజు మీ ఎమ్మెల్సీ ద్వారా దారుణ హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఉద్యోగం కల్పించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది తప్పితే ఎక్కడ కూడా అడ్డుకోలేదని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మరి నక్సలైట్ల ద్వారా పల్నాడులో వైసీపీ సుందరరామరెడ్డి, పిన్నెల్లి సుందరరామరెడ్డి నక్సలైట్లు హతమార్చినప్పుడు వైఎస్ ప్రభుత్వం అతని కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. మరి ఆ విధమైన ఆలోచనప్పుడు మన కాన్స్టిట్యూషన్ పరిమితం చేయని, అనుమతించని ప్రతిపక్ష హోదా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి. రాజ్యాంగంలో నిబంధనలు పరిమితించకపోయినా కూడా నువ్వు ఫైట్ చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా చస్తావా అని చెప్పేసి మొత్తం ఏ విధంగా రాజకీయం చేస్తున్నావో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ కాన్స్టిట్యూషన్ పరిమితించిన ఉద్యోగ అవకాశాలని ఒక బలహీన వర్గ వ్యక్తికి ఇస్తూ ఉంటే ఎందుకు వైసీపీ దాన్ని అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. చంద్రయ్య గారు ఏమి తప్పు చేశాడు? ఆయన ఏమన్నా అరాచక శక్తా, లేతే ఆయన ఏమన్నా రౌడీ షీటరా? కాదే, ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి ఒక గ్రామ అధ్యక్షుడు. ఆయన ధైర్యంగా మీ అరాచకాలన్నింటినీ కూడా అడ్డుకుని ధైర్యంగా తెలుగుదేశం జెండా పట్టుకుని బలంగా మాచర్ల నియోజకవర్గంలో తిరగ